నిత్యం 13,000 వాహనాలు ప్రయాణించే కీలక రహదారి అది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ను కలిపే ప్రధాన రోడ్డు కూడా. అయినా అడుగడుగున లోపాలు, ప్రమాద కేంద్రాలే. ఇది రాజీవ్ రహదారి పరిస్థితి. నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన వాహనాలదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రహదారులపై రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర రహదారి కావడంతో చాలా చోట్ల బైపాస్ రోడ్లు నిర్మించక ప్రధాన పట్టణాల మధ్యలో నుంచే వాహనాలు వెళ్తుంటాయి. దీంతో రాజీవ్ రహదారిలో సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాల్లో రద్దీ తగ్గించేందుకు బైపాస్ రహదారులు నిర్మించాలన్న డిమాండ్ కొనసాగుతోంది. తాజాగా పెద్దపల్లికి మాత్రమే ముఖ్యమంత్రి బైపాస్ రోడ్డు ప్రకటించగా సుల్తానాబాద్ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల ఇందారం వరకు 235 కిలోమీటర్లు ఉండే సుదీర్ఘ మార్గం రాజీవ్ రహదారి. దీన్ని 4 వరుసలుగా విస్తరించే పనులు 2013లో పూర్తయ్యాయి. బీఓటీ ప్రాతిపదికన నిర్మించిన ఈ రహదారిపై అనేక లోపాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యంత పొడవైన ఈ రహదారిపై 257 మలుపులున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పాము వంపుల మలుపులు ఉన్నాయి. ఈ కారణంగానే గంటకు 80 కిలోమీటర్ల వేగం దాటితే ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు తేల్చారు. పలు ఠాణాల పరిధిలో పోలీసులే స్వయంగా ప్రమాద ప్రాంతాలను గుర్తించి నిర్వహణా సంస్థ హెచ్కేఆర్తో సూచిక బోర్డులు ఏర్పాటు చేయించారు. రాజీవ్ రహదారి నిర్మాణంలో సాంకేతిక లోపాలపై 2012లో విచారణ చేపట్టిన భానుప్రసాదరావు నేతృత్వంలోని శాసనమండలి సభా సంఘం వివిధ ప్రాంతాల్లో కోడళ్ల విస్తరణ, అండర్ పాస్లు, బైపాస్లు, వంతెనల నిర్మాణానికి సిఫార్సు చేసింది. అయితే అప్పటి ప్రభుత్వం కేవలం సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లి, సుల్తానాబాద్ సమీపంలోని గర్రెపల్లి, రామగుండం నగరపాలిక పరిధిలోని ఎన్టీపీసీ, ఇందారం ప్రాంతాల్లో వెహికల్ అండర్ పాస్ల నిర్మాణానికి సిఫార్సులు చేసిన ఆర్ఎండ్బీ శాఖ పట్టించుకోలేదు. దీంతో రహదారి నిర్మాణంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రాజీవ్ రహదారిపై మొన్నటి వర్షాకాలంలో మరిన్ని డిజైనింగ్ లోపాలు బయటపడ్డాయి. పెద్దపల్లి వద్ద రంగంపల్లిలోని ఆర్డీఓ కార్యాలయం మలుపు వంతెన వద్ద రహదారి 10 అడుగుల మేర దిగువకు నిర్మించడంతో వరదలతో ఈ ప్రాంతమంతా జలమయమైంది. 4 అడుగుల ఎత్తులో భారీ డివైడర్ నిర్మించడం కూడా రోడ్డుపై నీటి మట్టం పెరగడానికి కారణమైంది. అలాగే దుబ్బపల్లి వద్ద రోడ్డును వంతెన కంటే దిగువన నిర్మించడంతో వరద రహదారిపై ప్రవహించింది. ఈ 2 వంతెనల వద్ద కూడా నీరు వంతెన కంటే దిగువన వెళ్లగా రోడ్డుపై మాత్రం 3 నుంచి 4 అడుగుల ఎత్తులో ప్రవహించింది. రాజీవ్ రహదారిని 1358.19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టారు. అయినా నిర్మాణ ప్రతిపాదనలో బైపాస్ రహదారుల ఊసే లేదు. అయితే అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో కుకునూరుపల్లి, ప్రజ్ఞాపూర్, పొన్నాల తదితర ప్రాంతాల్లో ఫ్లైఓవర్, బైపాస్లు నిర్మించడంతో రద్దీ గణనీయంగా తగ్గింది. ఇదే క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాల్లో ప్రమాదాలు తగ్గించేందుకు బైపాస్లు నిర్మించాలని అనేక ఏళ్లు డిమాండ్ వినిపించింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం తాజాగా పెద్దపల్లికి బైపాస్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. చాలా మంది పెద్దపల్లి పట్టణంలో మరి బైపాస్ రోడ్ నిర్మాణం లేక ఎంతో మంది చనిపోయారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇవాళ పెద్దపల్లి బైపాస్ రోడ్ ఇవ్వడం అనేది పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ జిల్లా కేంద్రం నిత్యం మరి వందల వేలాది మంది బయటికి వెళ్ళి ఇక్కడికి వస్తూ ఉంటారు. వ్యాపార రీత్యా, ఆఫీసుల పనుల రీత్యా, మరి ఏదైతే వివిధ స్కూళ్ళకు పిల్లలు ఓడ విషయంలో కానీ, పిల్లల తండ్రిదండ్రులు కానీ మరి అందరూ కూడా ఇబ్బంది అవుతా ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇవాళ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వారు జీవో ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషం. రాబోయే తొందరలోనే అంటే ల్యాండ్ యాక్విజిషన్ జరిపి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని మరి శరవేగంతో పనులు ప్రారంభించి మరి రాబోయే రోజుల్లో తొందరగానే దాని నిర్మాణం పూర్తి చేసేటువంటి ప్రయత్నం మరి స్థానిక శాసనసభ్యునిగా నేను కూడా చేస్తా. మరి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకుంటాం.
నిర్మాణాన్ని కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. గతంలో శాసనమండలి సభా సంఘం సిఫారసుల మేరకు ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై 4 పట్టణాల్లో బైపాస్ల నిర్మాణానికి సర్వే పూర్తి చేశారు. ప్రజ్ఞాపూర్లో 3.2 కిలోమీటర్లు, కుకునూరుపల్లిలో 2.74 కిలోమీటర్లు, సుల్తానాబాద్ లో 2.39 కిలోమీటర్లు, పెద్దపల్లిలో 8.196 కిలోమీటర్ల బైపాస్ కు ప్రతిపాదనలు రూపొందించారు. కానీ సిద్దిపేట జిల్లాలో తప్ప ఎక్కడా నిర్మాణం జరగలేదనే విమర్శలు ఉన్నాయి. మొదటి విడతలో పెద్దపల్లి బైపాస్ నిర్మాణానికి ప్రభుత్వం 110 కోట్ల రూపాయలను విడుదల చేయడంతో భూసేకరణ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే గ్రామ సభలు జరిగే సమయానికి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడడంతో పెద్దపల్లి బైపాస్ నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో నిధులు వెనక్కి మళ్లిపోగా వాటి కోసం ప్రశ్నించేవారు కరవయ్యారు. గత 10-20 సంవత్సరాల నుండి పెద్దపల్లి పట్టణం ఒక గ్రామ పంచాయతీగా ఉండేది. అనంతరం మున్సిపాల్గా అయింది. మున్సిపల్ తర్వాత ఆ మున్సిపల్ ఉన్నప్పుడే జనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు బైపాస్ లేకపోవడం వలన. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఒక 4 లైన్ రోడ్డు అవడం వలన భారీ వాహనాలు పోవడంతో పెద్దపల్లి పట్టణంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దీన్ని అప్పట్లో గమనించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బైపాస్ కావాలనే ఉద్దేశంతో బైపాస్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ల్యాండ్ యాక్విజిషన్ కూడా జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల తెలంగాణ వస్తే ఇంకా తొందరగా బైపాస్ అవుతారని చెప్పి పెద్దపల్లి ప్రజలు ఎంతో ఆశపడ్డారు. కాకపోతే భంగం ఏర్పడింది. విజయరామరావు గారు ఎంతో కృషి చేసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి బైపాస్ 81 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించిన ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఢిల్లీ హైవే ఇది. ఢిల్లీ హైవేలో ప్రమాదాలు జరగడం చాలా అరుదు. చాలా ప్రమాదాలు జరుగుతుంటే కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా గత ప్రభుత్వ నాయకులు కూడా ఎలాంటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అవి ఇసుక లారీలు కానీ, ఫ్లై యాష్ లారీలు కానీ, మైన్స్ బొగ్గు లారీలు కానీ ఎవి వెళ్తున్నా కూడా బైపాస్ నుండి లేకుండా ఈ హైవే మీదకి వెళ్తుంటే చాలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఎలాంటి కేసులు పెట్టని సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు గారి చొరవతోటి ఎన్నో ఏళ్లకున్న మా కళ నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాజీవ్ రహదారిపై బైపాస్ల నిర్మాణ ప్రక్రియ అటకెక్కింది. 4 పట్టణాల్లో జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రమయ్యాయి. కనీసం సర్వీస్ రోడ్డు కూడా లేకపోవడంతో పాటు రాజీవ్ రహదారి వెంటే ఆక్రమణలు, ఫుట్పాత్ వ్యాపారాలు జరుగుతూ ఉండడంతో రోడ్డు ఇరుగ్గా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా పలు గ్రామాల్లో నిర్మించిన అండర్ పాస్ల నిర్వహణను నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం చేయడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అండర్ పాస్ల్లో చెట్ల పొదలు పెరిగి వినియోగించుకోలేని స్థితి నెలకొంది. 10 ఏళ్ల కిందట రాజీవ్ రహదారిపై రోజుకు 4,000 లోపే వాహనాలు ప్రయాణించేవి. ప్రస్తుతం వాటి సంఖ్య రెట్టింపైంది. బసంత్ నగర్ టోల్ ప్లాజా గణాంకాల ప్రకారం ప్రతిరోజు 10,000 వరకు నడుస్తున్నాయి. వీటికి రేణిగుంట టోల్ ప్లాజా వద్ద మరో 1,500 వాహనాలు, దుద్దెడి వద్ద మరో 1,500 వాహనాలు తోడవుతున్నాయి. మొత్తం మీద నిత్యం రాజీవ్ రహదారిపై 11,000 నుంచి 13,000 వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంత రద్దీ ఉన్నా రహదారి లోపాలను పట్టించుకునే వారే కనిపించడం లేదు. రాజీవ్ రహదారి నిర్మాణంలో లోపాలు సవరించకపోయినా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ శాఖ దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో పరిశీలించి ఆ ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించింది. పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న రహదారులపై 30 బ్లాక్ స్పాట్లు ఉన్నట్లు పోలీసుల పరిశోధనలో తేలింది. వీటి వద్ద వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించేలా ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అవసరమైన చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. హైవేపై ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటేందుకు వీలు లేకుండా సెంటర్ మీడియన్ను పగడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. రహదారిపై నిర్ణీత దూరంలో జీబ్రా క్రాసింగ్ పెట్టి రోడ్డు దాటేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. హైవేపై ఉన్న దాబాల వైపు నుంచి వాహనాల రాకపోకలతో రోడ్లపై మట్టి చేరుకుని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పెద్ద వెహికల్స్ అనేటి లారీలు, అట్లాంటి ఇసుక లారీలు, పెద్ద పెద్ద వాహనాలు ఈ రాజీవ్ రహదారిపై వెళ్లడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ బైపాస్ ఎంతో అవసరము. ఇక్కడ ఈ బైపాస్ వల్ల ఈ రాజీవ్ రహదారిపై జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగకుండా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ బైపాస్ను వారు శాంక్షన్ చేసినందుకు మేము వారికి పెద్దపల్లి పట్టణ ప్రజల తరఫున మా తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జాతీయ రహదారి పేరిక ఉంది. పెద్ద మొత్తంలో వాహనాలు, పెద్ద లారీలు, కంటైనర్లు రావడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ జాము మరియు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. కానీ అప్పటి గవర్నమెంట్ స్థల పరిశీలన జరిపిల్లు కానీ అది పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. కానీ ప్రస్తుతం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కూడా మన ఈ బైపాస్ను నిర్మించి మన ఈ వాహనాలను తక్కువ చేసి
ఉండగలరని నా ప్రార్థన. ఎక్కువ లారీలు వస్తున్నాయి, 12 టైర్ బండ్లు, 14 టైర్ బండ్లు, పెద్ద పెద్ద బండ్లు వస్తున్నాయి, బాగా రద్దీగా పోతున్నాయి బండ్లు. ఏ ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, ఇటు ఢిల్లీ, హర్యానా కానీ బండ్లు ఎక్కువ పోతున్నాయి, బాగా పెద్ద పెద్ద బండ్లు వస్తున్నాయి. రహదారులు వెంబడి నైట్ పూట డ్రైవ్ అవర్స్ కానీ, ఇసుక లారీలు కానీ, బొగ్గు, ఇసుక, బియ్యం పెద్ద పెద్ద బండ్లు పోతున్నాయి. కాబట్టి దయచేసి బైపాస్ పెద్దపల్లి సుల్తానాబాద్ బైపాస్ తొందరగా చేయవలసిందిగా కోరుతున్నాము. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యలో ప్రపంచంలోనే భారత్ది ద్వితీయ స్థానం. దేశంలోని అసహజ మరణాల్లో ఈ మరణాల సంఖ్య 44% ఉంది. రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే తప్ప వాటి పర్యవేక్షణ అంతగా లేకుండా పోయింది. దీనికి ఉదాహరణ రాజీవ్ రహదారి. అందువల్ల ఎప్పటికైనా ప్రభుత్వం ఈ రహదారిపై లోపాలను సరిదిద్దాలని, తరచూ జరుగుతున్న ప్రమాదాల కట్టడికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.